నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైట్ చికెన్ ఎలా చేయాలో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ తీసుకొని అందులో వాటర్ అన్నీ వంపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జారు తీసుకొని అందులో ఒక 10 పచ్చిమిర్చి, 15 బాదం, 15 కాజు వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 3 ఇలాచి, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, కొంచెం మిరియాలు వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం లైట్గా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాజు బాదాం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు కసూరి మేతిని కూడా నలుపుకొని వేసుకోవాలి. ఇది సిమ్ మీద 15 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ వైట్ చికెన్ రెడీ అయిందండి. ఈ రెసిపీ నాన్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, జీరా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. క్విక్ అండ్ హెల్దీ అండ్ టేస్టీ. మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.